హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టెనో విత్ బిందు. లాస్ట్ క్లాస్లో ప్రిపోజిషన్స్ పార్ట్ 2 చూసారు కదా. సో ఈ క్లాస్లో ప్రిపోజిషన్స్ పార్ట్ 3 చూద్దాం. సో ఇప్పుడు ఫర్ అనేది కోఆర్డినేటింగ్ కంజంక్షన్ అనమాట. ఐ ఎక్సర్సైజ్ డైలీ ఫర్ ఐ యామ్ హెల్త్ కాన్షియస్ అని కూడా వాడతారు. అంటే ఇవి ఎక్స్ట్రీమ్ బాగా టఫ్గా ఇవ్వాలి అని అనుకుంటే ఇలా ఇస్తారు. ఓకేనా. సో మామ్ స్కోల్డెడ్ మై బ్రదర్ ఫర్ హీ మిస్బిహేవ్డ్ విత్ హర్ అనమాట. అంటే లైక్ కోఆర్డినేటింగ్ కంజంక్షన్ సబ్జెక్ట్ ప్లస్ వర్డ్ అలా. ఇది అంత ఇంపార్టెంట్ కాదు, అంటే మరీ డెప్త్గా ఇవ్వాలంటే ఇలా ఇస్తారు. నెక్స్ట్ ఫర్ అనేది ఇంకెలా వాడతారు? ఫర్ ప్లస్ పీరియడ్ ఆఫ్ టైంకి వాడతారు. ఫర్ ప్లస్ వి ప్లస్ ఐఎన్జీకి కూడా వాడతారు. అంటే ఐ సాంగ్ ఫర్ యూ, నేను ఎవరి కోసం పాడాను? నీ కోసం. సో ఐ సాంగ్ ఫర్ యూ అని వస్తుంది. ఐ వాంట్ టు ఎర్న్ ఫర్ ప్రొవైడింగ్ ఎవ్రీ లగ్జరీ టు మై ఫ్యామిలీ. నేను ఎందుకు ఎర్న్ చేయాలనుకుంటున్నాను? లగ్జరీని ప్రొవైడ్ చేద్దామని మన ఫ్యామిలీకి. సో ఐ వాంట్ టు ఎర్న్ దేనికి? ఫర్ ప్రొవైడింగ్. ఫర్ ప్లస్ వి ప్లస్ ఐఎన్జీ వచ్చిందా? ఫర్ ప్లస్ వి ప్లస్ ఐఎన్జీ అలాగా. ఓకేనా. సో ఫర్ ప్లస్ వి ప్లస్ ఐఎన్జీకి ఇది ఎగ్జాంపుల్. నెక్స్ట్ సిన్స్ చూద్దాం. సో సిన్స్ ఎప్పుడు వాడతాం మనం? సిన్స్ ప్లస్ పాయింట్ ఆఫ్ టైంకి వాడతాం. సిన్స్ ప్లస్ సెగ్మెంట్ ఆఫ్ టైంకి కూడా వాడతాం. సో సిన్స్ చైల్డ్హుడ్ అంటే ఎప్పటి నుంచో. సో సిన్స్ చైల్డ్హుడ్ అని వస్తుంది. సిన్స్ ఇన్ఫాన్సీ అంటే చిన్నప్పుడు, ఇన్ఫాంట్ అంటాం కదా. సో సిన్స్ ఇన్ఫాన్సీ అని వస్తుంది. మళ్ళీ సిన్స్ సబార్డినేటింగ్ కంజంక్షన్గా కూడా మనం వాడతాం రీజన్కి. ఓకే. అంటే ఇప్పుడు సిన్స్ 2 టైప్స్ వాడచ్చు. ఎలా అనుకున్నాం? ఐ వాజ్ నాట్ ఫీలింగ్ వెల్ సిన్స్ చైల్డ్హుడ్ అంటే నేను చిన్నప్పటి నుంచి నాకు బాగాలేదు అని వస్తుంది మీనింగ్. ఇంకో సిన్స్ ఎలా వాడాలి? రీజన్కి. ఎలా అనుకున్నాం? ఐ వాజ్ ఇల్ సిన్స్ ఐ వాజ్ ఈటింగ్ ఐస్ క్రీమ్స్ అలా. సో నో బడీ హ్యాస్ స్పోకెన్ టు మీ సిన్స్ ఐ వాజ్ లేట్ ఎట్ ద పార్టీ. నేను పార్టీకి లేట్గా వెళ్ళాను కాబట్టి నాతో ఎవరు మాట్లాడలేదు. సో సిన్స్ అనేది 2 టైప్స్గా వాడచ్చు. ఎప్పటి నుంచో సెగ్మెంట్ ఆఫ్ టైంని డినోట్ చేస్తుంది అండ్ ఆల్సో రీజన్ని కూడా డినోట్ చేస్తుంది మనకి సిన్స్. సో సిన్స్ అనేది 2 టైప్స్. ఓకేనా. ఎందుకంటే అది కూడా వస్తుంది మీనింగ్. ఇంకోటి ఏంటంటే ఎప్పటి నుంచి సెగ్మెంట్ ఆఫ్ టైం కూడా వస్తుంది. నెక్స్ట్ 2 చూసుకున్నట్టయితే టైమ్, ప్లేస్, డెస్టినేషన్, ఎండ్ వీటన్నిటికీ మనం 2 వాడతాం. ఎగ్జాంపుల్స్ చూస్తే మీకు బాగా అర్థమవుతుంది. ఆగ్రాకి వెళ్ళాను అంటారండి అంటారు కదండి. హీ వెంట్ టు ఆగ్రా. ఓకేనా. ఎక్కడికి వెళ్ళాడు? హీ వెంట్ టు ఆగ్రా. ప్లేస్ కదా, హీ వెంట్ ఎట్ ఆగ్రా అన్నారు. ప్లేస్ అంటే నేను ఎట్ వస్తుందని చెప్పా కదా. నో. నెక్స్ట్ యువర్ ఎగ్జామినేషన్ ఈజ్ ఫ్రమ్. నేనేమని చెప్పాను? టైం కూడా కదా. ఎగ్జామినేషన్ ఎక్కడి నుంచి ఎక్కడికి? 9 AM to 11 AM. ఫ్రమ్ అని వాడచ్చు. 9 AM ఎందుకంటే ఫ్రమ్ అంటే సోర్స్ అని అన్న. ఎప్పటి నుంచి? ఫ్రమ్ 9 AM to 11 AM. సో ఇక్కడ వాడతారు. ఇవి కీవర్డ్స్ అండి. టైమ్, ప్లేస్, డెస్టినేషన్, ఎండ్ ఇవి గుర్తుపెట్టుకోవాలి. సో యువర్ ఎగ్జామినేషన్ ఈజ్ ఫ్రమ్ 9 AM to 11 AM. నెక్స్ట్ హీ స్టేడ్ దేర్ 6 o'clock. 2 రాదు మళ్ళీ ఇక్కడ. ఓకే. హీ స్టేడ్ దేర్ 6 o'clock. నెక్స్ట్ అంటిల్ చూడండి. అంటిల్ ప్లస్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ టైం. అంటిల్ అంటే మీకు ఆల్రెడీ తెలుసు ఎంతవరకు, ఇప్పటి వరకు అంటిల్. సో అంటిల్ 5 o'clock. అంటిల్ దెన్ ఐ విల్ స్టే హియర్ టిల్ 5 PM. నేను 5 PM వరకు ఉంటాను. ఇంతవరకు అంటే అంటిల్ వస్తుంది. ఐ విల్ స్టడీ అంటిల్ ఐ క్లియర్ ఎస్ఎస్సి. నేను ఎస్ఎస్సి క్లియర్ చేసే వరకు నేను చదువుతానే ఉంటాను. ఓకే. ఇది. సో అంటిల్ అన్నప్పుడు మనం నాట్ అనేది వాడకూడదు. ఇక్కడ నాట్ వచ్చిందా? లేదు కదా. ఇక్కడ నాట్ తప్పు. నాట్ వస్తే తప్పు, స్ట్రైక్ చేసేసా కదా. సో అంటిల్ వచ్చినప్పుడు మనం నాట్ అనేది వాడకూడదు. ఇది కూడా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. అంటిల్ వచ్చినప్పుడు మనం నాట్ అనేది వాడకూడదు. ఓకే. నెక్స్ట్ సబార్డినేటింగ్ కంజంక్షన్ అంటే ఏంటి? నెగిటివ్స్. చూడు, అంటిల్ వస్తే నేను ఏమని చెప్పాను? నెగిటివ్ వర్డ్స్, కండిషనల్ వర్డ్స్ రాకూడదు. ఎగ్జాంపుల్ చూడండి. వీ విల్ ప్లే హియర్ అంటిల్ అంకుల్ విల్ కమ్ హియర్. వీ విల్ ప్లే హియర్ అంటిల్ అంకుల్ విల్ నాట్ కమ్ హియర్ అలా రాకూడదు. ఎందుకంటే మనం వన్స్ అంటిల్ వాడాము అంటే నెగిటివ్ వర్డ్స్ కానీ కండిషనల్ వర్డ్స్ కానీ రాకూడదు. వెరీ ఇంపార్టెంట్. మనం అంటాం నార్మల్గా ఐ విల్ ప్లే అంటిల్ హీ విల్ నాట్ కమ్. నో ఆల్రెడీ అంటిల్ అనేది యూజ్ చేసాం కాబట్టి నాట్ అనేది రాకూడదు. నెక్స్ట్ శివగామి డిసైడెడ్ టు సర్వైవ్ అంటిల్ షీ వుడ్ సేవ్ బాహుబలి. ఓకేనా. డిసైడెడ్ అంటిల్ వచ్చింది కదా. షీ వుడ్ నాట్ రాకూడదు. మళ్ళీ నెగిటివ్ సెంటెన్స్ కూడా రాకూడదు. అంకుల్ వెల్ కమ్ హియర్ అనేది పాజిటివ్ సెంటెన్సే కదా. కాబట్టి శివగామి డిసైడెడ్ టు సర్వైవ్ అంటిల్ షీ వుడ్ సేవ్ బాహుబలి. సో అంటిల్ వచ్చింది కాబట్టి ఇక్కడ ఎలాంటి నెగిటివ్ సెంటెన్సెస్ రాకూడదు, నాట్ రాకూడదు. ఓన్లీ పాజిటివ్ సెంటెన్సెస్ ఉందా కండిషనల్ వర్డ్స్ రాకూడదు. నెగిటివ్ సెంటెన్స్ రాకూడదు, నెగిటివ్ వర్డ్స్ రాకూడదు. ఓన్లీ పాజిటివ్ వర్డ్స్. ఓకేనా. సో గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. అంటిల్ వచ్చినప్పుడు నాట్ రాకూడదు, నెగిటివ్ వర్డ్స్ రాకూడదు. ఇప్పుడు టిల్ అంటే కండిషనే కదా. టిల్ అంటే
ఎంతవరకు అంటే అని వస్తుంది అంతే. ఐ వెయిటెడ్ ఫర్ హిమ్ టిల్ 10 PM వరకు నేను వెయిట్ చేసా. సో ఇది ఒక ఎగ్జాంపుల్. హీ విల్ నాట్ కట్ ద కేక్ టిల్ లేదా అంటిల్ హీ డస్ నాట్ కమ్. ఇక్కడ టిల్ అంటిల్ వస్తే మళ్ళీ డస్ నాట్ ఎందుకు వస్తుంది? రాదు కదా. సో టిల్ అవ్వాలి ఆన్సర్. టిల్ హీ కమ్. డస్ నాట్ అనేది రాకూడదండి, ఇట్స్ అ రాంగ్ వన్. ఓకే, సో చూడండి ఇక్కడ డస్ నాట్ రాదు, ఇక్కడ డస్ నాట్ రాదు. అంటిల్ హీ కమ్స్ ఆర్ టిల్ హీ కమ్స్. హీ విల్ నాట్ బిగిన్ ద లెసన్ టిల్ ఆల్ ద స్టూడెంట్స్ డు నాట్ సిట్. మేబీ అంటిల్ వచ్చినప్పుడు అయితే డస్ నాట్ రాదు, టిల్ వచ్చినప్పుడు డస్ నాట్ రావచ్చు. సో టిల్ హీ డజంట్ కమ్, హీ విల్ నాట్ బిగిన్ ద లెసన్ టిల్ ఆల్ ద స్టూడెంట్స్ డు నాట్ సిట్. టిల్ వచ్చినప్పుడు నెగిటివ్ వర్డ్ రావచ్చేమో కానీ అంటిల్ వచ్చినప్పుడు రాకూడదు, ఇది కండిషన్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, అకార్డింగ్ టు ఫస్ట్ పర్సన్కి యూజ్ చేయము, సెకండ్ అండ్ థర్డ్ పర్సన్కి మాత్రమే యూజ్ చేస్తాం. అకార్డింగ్ టు మీ అని రాదు, ఎందుకంటే మీ అంటే ఫస్ట్ పర్సన్ కదా. అకార్డింగ్ టు అస్ అని రాదు, ఎందుకంటే అస్ అంటే ఫస్ట్ పర్సన్ కదా. అదే అకార్డింగ్ టు దెమ్ అనొచ్చు, ఎందుకంటే అకార్డింగ్ టు అనేది సెకండ్ పర్సన్ థర్డ్ పర్సన్కి మాత్రమే వాడతాం. సో అలాంటప్పుడు ఫస్ట్ పర్సన్ మీ కదా, అస్ కూడా ఫస్ట్ పర్సన్ కదా. సో అకార్డింగ్ టు మీ, అకార్డింగ్ టు అస్ అని మనం వాడకూడదు. అకార్డింగ్ టు దెమ్ అని వాడచ్చు, అకార్డింగ్ టు యూ అని వాడచ్చు, ఎందుకంటే అకార్డింగ్ టు దెమ్ అంటే థర్డ్ పర్సన్, అకార్డింగ్ టు యూ అంటే సెకండ్ పర్సన్ కాబట్టి. అదే మనం అకార్డింగ్ టు అనేది ఎలా వాడాలి ఫస్ట్ పర్సన్స్కి అంటే మరి ఇన్ మై పాయింట్ ఆఫ్ వ్యూ, ఇన్ మై పాయింట్ ఆఫ్ అస్, ఇన్ అవర్ పాయింట్ ఆఫ్ అస్ అని మనం వాడుకోవచ్చు. నేను ఆల్రెడీ మీకు బిసైడ్స్కి చెప్పాను, నెక్స్ట్ టు నియర్కి కూడా చెప్పేశాను. సో నేను మళ్ళీ ఇది రిపీట్ చేయను, లాస్ట్ వీడియోస్కి వెళ్ళి మీరు చూసుకోండి. నెక్స్ట్ చూడు, బిఫోర్ ఎప్పుడు వాడతాం? బిఫోర్ యాక్టింగ్ ప్రియాంక వాజ్ అ మోడల్. ప్రియాంక చోప్రా తెలుసు కదా మనకి. సో బిఫోర్ యాక్టింగ్కి ముందు ఆవిడ ఎవరు? మోడల్ అంట. ద కల్ప్రిట్ వాజ్ బ్రాట్ బిఫోర్ ద జడ్జ్కి ముందు. చూసారా, ఇప్పుడు బిఫోర్ అనేది రెండు విధాలుగా వాడుతున్నారు. యాక్టింగ్కి ముందు ప్రియాంక అనే ఆవిడ మోడల్గా చేశారని ఒకటి అర్థం వస్తే, ది కల్ప్రిట్ వాజ్ బ్రాట్ బిఫోర్ ద జడ్జ్ అంటే జడ్జ్కి ముందు తెచ్చారు, ఇదొకటి. ఆఫ్టర్ అంటే ఏంటి? కే నాంపర్. షీ విల్ గో ఆఫ్టర్ యూ గో, నువ్వు వెళ్ళాక తను వెళ్తుంది. షీ హ్యాడ్ గాన్ ఆఫ్టర్ ఐ హ్యాడ్ కమ్, షీ విల్ గో ఆఫ్టర్ ఐ హ్యాడ్ కమ్. ఇవన్నీ సమ్ ఆఫ్ ద ఎగ్జాంపుల్స్ అండి. నెక్స్ట్ ఇప్పుడు చూడు, దే డిసైడెడ్ టు హ్యావ్ అ మీటింగ్ టు డిస్కస్ అబౌట్ ద ప్రాజెక్టా. టు డిస్కస్ అబౌట్ ద ప్రాజెక్ట్ అంటామా? ఆల్రెడీ ప్రాజెక్ట్ అని మెన్షన్ చేస్తారు కదా. సో డిస్కస్ ద ప్రాజెక్ట్ అనేది వచ్చేస్తుంది, మళ్ళీ అబౌట్ అని రాదు. సో డిసైడెడ్ టు హ్యావ్ అ మీటింగ్ టు డిస్కస్ అబౌట్ ద ప్రాజెక్ట్ కాకుండా టు డిస్కస్ ద ప్రాజెక్ట్ అంటే ఇంకా కరెక్ట్, యాక్యురేట్గా ఉంటుంది. ఐ ఆమ్ హోప్ఫుల్ దట్ ఇండియా విల్ విన్ గోల్డ్ ఇన్ ద ఒలింపిక్స్ దిస్ టైమ్స్. నో, ఎట్ ద ఒలింపిక్స్. నేను ఏమని చెప్పా? ఎట్ ద ఒలింపిక్స్. ఎట్ ఈస్ యూజ్డ్ వెన్ యూఆర్ ఎట్ ద టాప్, బాటమ్ ఆర్ ఎండ్ ఆఫ్ సంథింగ్ కదా. అట్ అ స్పెసిఫిక్ అడ్రస్ కానీ, జనరల్ లొకేషన్ కానీ, అట్ అ పర్టికులర్ పాయింట్ కానీ. ఒలింపిక్స్ అనేది ఒక పర్టికులర్ ప్లేస్లో అదొక సంథింగ్ కదా. సో ఐఎమ్ హోప్ఫుల్ దట్ ఇండియా విల్ విన్ గోల్డ్ ఎట్ ఒలింపిక్స్ అని వస్తాం. సో ఎట్ ద ఒలింపిక్స్ అనేది కరెక్ట్. ఇక్కడ కూడా డిస్కస్ ద ప్రాజెక్ట్ అనేది కరెక్ట్. ఓకే, అగెయిన్స్ట్ ఎప్పుడు వాడతామండి? అగెయిన్స్ట్ అంటే వ్యతిరేకత. సో అగెయిన్స్ట్ అంటే వ్యతిరేకంగా. ఎలా ఆడతారు? ద అపోజిషన్ పార్టీ ఈజ్ అగెయిన్స్ట్ ద రూలింగ్ పార్టీ, అంతే కదా. అపోజిషన్ పార్టీకి రూలింగ్ పార్టీకి పడట్లేదు కాబట్టి అపోజిషన్ పార్టీ ఆబ్వియస్గా అగెయిన్స్ట్గా ఉంటుంది కదా రూలింగ్ పార్టీకి, అలా అనమాట. టైటానిక్ సెయిల్ అగెయిన్స్ట్ ద కరెంట్ ఎలా వెళ్తుంది? టైటానిక్ షిప్ ఇటువైపు రావాలి, అంతే కదా. అక్షయ్ ట్రైడ్ టు లీన్ అగెయిన్స్ట్ ద వాల్ బట్ ఫెల్ డౌన్. ఇలా అగెయిన్స్ట్ వాడతారు. అబౌట్ అంటే ఏంటి? పర్పస్. ఓకేనా, అబౌట్ అనేది చాలా ఈజీగా రాసేయచ్చు. మై ఫ్రెండ్స్ వర్ స్పీకింగ్ అబౌట్ మోహన్. ఎవరి గురించి మాట్లాడుతున్నారు? మోహన్ గురించి. ద మ్యాచ్ విల్ స్టార్ట్ అబౌట్ 8 o'clock. ఓకే, అండ్ వెన్ ద సిబిఐ ఆఫీషియల్స్ ఎంటర్డ్ ద క్రైమ్ సీన్ దే ఫౌండ్ బ్లడ్ ఆల్ అబౌట్ ద ఫ్లోర్. సో ఇవి ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్, అరౌండ్ అంటే ఏంటి? ఇది ప్లేస్ అండి, దీని చుట్టూరా. ఓకేనా, ఎగ్జాంపుల్స్ ఇచ్చాను చూడండి. ఇన్ కేసరి అక్షయ్ కుమార్ వాజ్ డ్రైయింగ్ టర్బన్ అరౌండ్ హిస్ హెడ్. ఇలాగా ఒక టర్బన్ కట్టుకున్నాడంట హెడ్కి చుట్టూ. అలాంటప్పుడు అరౌండ్ వస్తుంది. ద ఎర్త్ మూవ్స్ అరౌండ్ ద సన్, యూనివర్సల్ ట్రూత్ కదా. అది మళ్ళీ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ కూడా వస్తుంది ఇలాంటి ఎగ్జాంపుల్స్. వీ వర్ రోమింగ్ అరౌండ్ ద సన్ చుట్టూ తిరుగుతున్నాము. అరౌండ్ అంటే చుట్టూ, ఇదిగోండి చుట్టూ. రౌండ్ అంటే ద ఎర్త్ మూవ్స్ రౌండ్ ద సన్ అనొచ్చుగా. షీ ఈజ్ ద ఫస్ట్ ఉమెన్ టు సెయిల్ రౌండ్ ద వర్క్ అంటే రౌండ్ కూడా, ఇది అంత ఇంపార్టెంట్ కాదు, యూ కెన్ నెగ్లెక్ట్. నెక్స్ట్, అమాంగ్ అంటే బాగా గుర్తుపెట్టుకోండి, 2 or more than 2, ఫిజికల్, ఈజీలీ కౌంటబుల్. ఓకేనా, అలాంటి వాటికి అమాంగ్ వస్తుంది. అమాంగ్ ద గర్ల్స్ అంటే ఇప్పుడు 2 ఉన్నాయనుకోండి, బిట్వీన్ వస్తుంది.
2 కంటే ఎక్కువ ఉంటే అమాంగ్ వస్తుంది, అంటే అమాంగ్ ద గర్ల్స్, అమాంగ్ ద ఫ్రెండ్స్. బిట్వీన్ అంటే 2 చెప్పానా, బిట్వీన్ అంటే రెండింటికి మధ్యలోనే. 2 కంటే ఎక్కువ ఉంటే మనం ఏం యూజ్ చేయాలి, అమాంగ్ వాడాలి. ఓకే, నెక్స్ట్ అమిడ్. అమిడ్ అంటే ఏంటి, మోర్ అంట, హార్డ్ టు కౌంట్ అంట. అమిడ్ ద లీవ్స్ ఆన్ ద ట్రీ. మనం లీవ్స్ ఆన్ ద ట్రీని లెక్క పెట్టగలమా ఎన్ని ఆకులు ఉన్నాయో, లేదు కదా. సో అమిడ్ ద లీవ్స్ ఆన్ ద ట్రీ అని వస్తుంది. అమిడ్ ద గార్బేజ్, మనం చెప్తాను లెక్క పెట్టగలమా, లేదు. సో అమిడ్ అన్కౌంటబుల్ అని మీనింగ్. అమిడ్ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. షీ కుడ్ సీ నథింగ్ అమిడ్ స్నో అండ్ డార్క్నెస్. మొత్తం మంచు చీకటితో కప్పుకుంటే మీరు ఏం చూడగలరండి. సో అలా ఎమిడ్స్ ప్లస్ ఓవెల్ సౌండ్, అమాంగ్స్ట్ ప్లస్ ఓవెల్ సౌండ్. ఇప్పుడు చూడండి, బిట్వీన్ అంటే ఐస్ క్రీమ్ చాక్లెట్ రెండే ఉన్నాయి కాబట్టి బిట్వీన్ ఐస్ క్రీమ్ అండ్ చాక్లెట్ అని అంటాం. దెర్ ఇస్ అ కోఆపరేషన్ బిట్వీన్ ఏషియన్ కంట్రీస్ అగేన్స్ట్ టెర్రరిజం. ఈ రెండింటి గురించే చెప్తున్నాం కదా, సో అప్పుడు బిట్వీన్ వస్తుంది. ఇంకా ఎక్కువ గురించి చెప్తే అమాంగ్ వస్తుంది. ఇప్పుడు బికాజ్ ఎప్పుడు వాడతాం, బికాజ్ అంటేనే కంజక్షన్ అండి, 2 సెంటెన్సెస్ని కలిపేది బికాజ్ అనే యూజ్ చేసి. బికాజ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ వర్బ్. బికాజ్ ఆఫ్ అంటే అది ప్రిపోజిషన్, బికాస్ ఆఫ్ ప్లస్ ఆబ్జెక్ట్ రావాలి. ఓన్లీ బికాస్ వచ్చింది అనుకో సబ్జెక్ట్ రావాలి, బికాస్ ఆఫ్ వస్తే ఆబ్జెక్ట్ రావాలి. ప్రతి పాయింట్ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. ఎలా అంటే ఐ డిడ్ నాట్ స్టడీ బికాజ్ ఐ వాజ్ ఇల్. ఓకే, బికాజ్ ఐ వాజ్ ఇల్, ఐ అంటే సబ్జెక్ట్ కదా, సో బికాస్ ప్లస్ సబ్జెక్ట్ వచ్చింది కదా. బికాజ్ ఆఫ్ సోల్జర్స్ అంటే వీ ఫీల్ సేఫ్ ఇన్ అవర్ కంట్రీ. వీ ఫీల్ సేఫ్ ఇన్ అవర్ కంట్రీ అనేది సబ్జెక్ట్, ఇది ఆబ్జెక్ట్. సో ఆబ్జెక్ట్కి ముందు బికాస్ ఆఫ్ వచ్చింది. ఐ మిస్డ్ ద ట్రైన్, క్లాజ్ 1. బికాజ్ ఐ వాజ్ లేట్, క్లాజ్ 2. 2 క్లాజ్ని కలిపేది కూడా బికాజే. సో బికాజ్ అనేది కంజక్షన్ వాడతారు. మళ్ళీ బికాజ్ ఒకటే వస్తే దాని తర్వాత సబ్జెక్ట్ ఉంటుంది. ఐ మీన్ ఇలా చెప్పకూడదు, సబ్జెక్ట్కి ముందు బికాజ్ ఉంటుంది. ఒకవేళ బికాజ్ ఆఫ్ వచ్చిందంటే దాని తర్వాత సబ్జెక్ట్ ఉన్నట్టు. అలా కాకుండా 2 సెంటెన్సెస్ని కలిపేది కంజక్షన్ అంటారు కదా. సో బికాజ్ ఈజ్ ఆల్సో యూజ్డ్ యాజ్ కంజక్షన్. ఓకే, నెక్స్ట్ డిస్పైట్ అన్నా ఇన్స్పైట్ ఆఫ్ అన్నా ఒకటే. సో డిస్పైట్ వచ్చినప్పుడు డిస్పైట్ ఆఫ్ అంటే తప్పు, డిస్పైట్ అన్నా ఇన్స్పైట్ ఆఫ్ అన్నా ఒకటే. నాట్ విత్ స్టాండింగ్ అని కూడా. ఓయింగ్ టు అంటే స్టార్టింగ్ అని అర్థం, ఓయింగ్ టు అంటే స్టార్టింగ్ అని అర్థం. లైక్ అంటే లైక్ ప్లస్ ఆబ్జెక్ట్, లైక్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ కూడా వస్తుంది. నెక్స్ట్, సో ఇప్పుడు క్విక్ రివిజన్ చేసేద్దాం. డిస్పైట్ అంటే ఇన్స్పైట్ ఆఫ్ అన్న ఒకటే, ఒకే సెంటెన్స్లో డిస్పైట్ అయినా ఉండాలి, లేదా విచ్ ఇస్ ఈక్వల్స్ టు ఇన్స్పైట్ ఆఫ్ అయినా ఉండాలి. కానీ డిస్పైట్ వచ్చినప్పుడు డిస్పైట్ ఆఫ్ వస్తే అది తప్పు. బికాజ్ అనేది కంజక్షన్గా, బికాజ్ వచ్చిందంటే దాని తర్వాత సబ్జెక్ట్ రావాలి, బికాజ్ ఆఫ్ వచ్చిందంటే దాని తర్వాత ఆబ్జెక్ట్ రావాలి. బిట్వీన్ అంటే 2, అమాంగ్ అంటే మోర్ దాన్ 2, ఎమిడ్ అంటే హార్డ్ టు కౌంట్, రౌండ్ అరౌండ్ మీకు ఆల్రెడీ తెలుసు, అబౌట్ అంటే పర్పస్ దేని గురించి, అగెయిన్స్ట్ అయితే వ్యతిరేకత, ఇద్దరు కొట్టుకుంటున్నారంటే ఒకరికి వ్యతిరేకంగా ఉన్నారని. ఇవే అండి. ఆఫ్టర్ మీకు తెలుసు, బిఫోర్ 2 విధాలుగా వాడతారు. బిసైడ్స్ నెక్స్ట్ ఆల్రెడీ చెప్పేసా. అకార్డింగ్ టు అనేది ఫస్ట్ పర్సన్కి రాదు. ఒకవేళ ఫస్ట్ పర్సన్ని ఉద్దేశించి చెప్పాలంటే ఇన్ మై పాయింట్ ఆఫ్ వ్యూ అయినా ఇన్ అవర్ పాయింట్ ఆఫ్ వ్యూ అయినా వస్తుంది. అకార్డింగ్ టు దెమ్, అకార్డింగ్ టు యూ అని సెకండ్ థర్డ్ పర్సన్స్కి వస్తుంది అకార్డింగ్ టు అనే వర్డ్. టిల్ అంటే కండిషన్ కాబట్టి టిల్ అనేది యూజ్ చేసినప్పుడు మన సెంటెన్సెస్లో నాట్ అనేది రావచ్చు, అంటే నెగిటివ్ సెంటెన్స్ రావచ్చు. అదే అంటిల్ వాడితే మాత్రం నెగిటివ్ సెంటెన్స్ రాదు. ఓకే, ఓన్లీ పాజిటివ్ సెంటెన్సెస్ రావాలి, కండిషన్స్ రావు. 2 మీకు తెలుసు, టైము ప్లేస్ డెస్టినేషన్ ఎండ్ ఎక్సెట్రా. 2 అనేది టైంకి ప్లేస్కి డెస్టినేషన్ ఎండ్కి. సెన్స్ అంటే ప్లస్ పాయింట్ ఆఫ్ టైం అయినా సెగ్మెంట్ ఆఫ్ టైం అయినా చైల్డ్హుడ్ అయినా అని మీకు తెలుసు. ఫర్ అంటే కోఆర్డినేటింగ్ కంజంక్షన్, బై అనేది లాస్ట్ వీడియోలోనే చెప్పేసా. సో ఈరోజు వీడియోలో ఇది ప్రిపోజిషన్స్ పార్ట్ 3. నేను పార్ట్ 4 కూడా చేస్తాను, లైక్ యాజ్ అనేది ఉంది, చూద్దాం. లేదా నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఏమైనా చెప్తా. Okay, please like, share and subscribe to my channel. Stay now with Bindu. Thank you.